నేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాళేశ్వరం ఆలయ మాస్టర్ ప్లాన్కు భూమి పూజ చేయనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ యాక్షన్ ప్లాన్పై మీడియా బ్రీఫింగ్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం నస్తూరుపల్లి బహిరంగ సభలో పాల్గొని 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 3 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. కాళేశ్వరం ఆలయ మాస్టర్ ప్లాన్కు ఆయన భూమి పూజ చేయనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ని సీఎం సందర్శించి ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ యాక్షన్ ప్లాన్పై మీడియా సమావేశం నిర్వహించి బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. సాయంత్రం నస్తూరుపల్లి బహిరంగ సభలో పాల్గొని 2వ విడత రైతు భరోసా నిధులైతే మాత్రం విడుదల చేయనున్నారు. మొత్తానికి సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, మధ్యాహ్నం 3 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతా ఉన్నారు. 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవ్పూర్ మండలాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. మొదటగా 3 గంటల నుంచి 3:45 వరకు కాళేశ్వరం సంబంధించినటువంటి ఆలయ అభివృద్ధి, భూమి పూజ కావచ్చు, మాస్టర్ ప్లాన్ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మేడిగడ్డకు చేరుకొని మేడిగడ్డ సంబంధించినటువంటి బ్యారేజ్ పునరుద్ధరణ పనులకు ఎటువంటి చేయాలి, ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ చేయాలి, ఎటువంటి ఆడ పరీక్షలు కొనసాగుతున్నాయి పూర్తిగా అధికారులతో మానిటరింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఎల్ఎన్టీ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. ఎల్ఎన్టీ గెస్ట్ హౌస్ దగ్గర పూర్తిగా ఎవరైతే ఇరిగేషన్ సంబంధించిన నిపుణులు ఉంటారో కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర శాఖ అధికారులతో రివ్యూ కొనసాగిన తర్వాత 5:30 to 6 వరకు మీడియా బ్రీఫింగ్ ఉండబోతుంది. ఈ బ్రీఫింగ్లో మేడిగడ్డకు సంబంధించినటువంటి పునరుద్ధరణ అంశం కావచ్చు, గతంలో ప్రభుత్వం ఎట్లా వివరించింది, ఇప్పుడు ఎట్లా ప్రభుత్వం చేయబోతున్న అన్ని విషయాలు చెప్పేటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా కాటారం మండలంలోని నస్తూరుపల్లి బహిరంగ సభ దగ్గరికి వస్తారు. ఈ బహిరంగ సభ ద్వారా రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పబోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదే నస్తూరుపల్లి బహిరంగ సభ ద్వారా 2వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేసేటువంటి పరిస్థితులు కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను నస్తూరుపల్లి బహిరంగ సభ ప్రాంగణం దగ్గర చూడొచ్చు. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏ టైంకు చేరుకుంటారో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాటారం మండలంలోని నస్తూరుపల్లిలో ఒక 40 ఎకరాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 8 ఎకరాల్లో సభ ఏర్పాటు చేస్తే మిగతా చోట్ల అన్ని పార్కింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే కాటారం కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్ అంతా కూడా కాంగ్రెస్ కటౌట్లతో, కాంగ్రెస్ జెండాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. గత 2-3 రోజులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దగ్గరుండి ఏర్పాటు చేస్తారు. సాయంత్రం 6:20 ఈ సభ ప్రారంభం కాబోతా ఉంది. ఈ సభ రైతు రాజ్యం, రైతన్నల ప్రభుత్వం అంటూ రైతు భరోసా 2వ విడత నిధులను ఇక్కడి నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్న పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా రైతు రాజ్యం కావచ్చు, రైతు సాగునీటి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రైతులకు ప్రభుత్వం ఎట్లాగా అండా ఉండబోతున్నటువంటి అన్ని అంశాలను చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నస్తూరుపల్లి వైపు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా చూస్తూ ఉంది. నస్తూరుపల్లిలో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారని చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నస్తూరుపల్లిలో సాయంత్రం 6:30 జరిగేటువంటి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే 2వ విడత రైతు భరోసా నిధులను
విడుదల చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మంతిని నియోజకవర్గం పరిధిలోని ఆరంది నుంచి కాటారం మండలం దామరకుంట వరకు కూడా వంత నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇందుకు సభావేదిక సమీపంలో పూర్తిగా ఏర్పాటు చేశారు. ఆరంది నుంచి దామరకుంట వరకు 1.12 కిలోమీటర్ల పొడవుతో హై లెవెల్ వంతెన నిర్మాణానికి 203 కోట్ల అంచనాతో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1700 పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు సీఎం పట్నకు బందోబస్తు ఉన్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డ, కాళేశ్వరం, కాటారం మండలం, నస్తూరుపల్లి బహిరంగ సభ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఇప్పటికే సీఎంఓకి సంబంధించినటువంటి పోలీసు కావచ్చు, స్థానిక పోలీసులు ఇక్కడికి చేరుకొని మానిటరింగ్ చేస్తూ ఎవరెవరు పోలీసులో విధుల్లో ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు వారి బందోబస్తును కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 ప్రాంతాల్లో 3 హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. మొదటగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కాళేశ్వరం టెంపుల్కి అక్కడికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా మళ్ళీ మిడియాడ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ నేరుగా నస్తూరుపల్లి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో 3 హెలిప్యాడ్లను ఏర్పాటు చేసి 3 మార్గాల్లో కూడా ఆయన ఏరియల్ రివ్యూ చేస్తూ ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభ ముగిసిన తర్వాత నేరుగా హైదరాబాద్కు రోడ్డు మార్గంగా చేరే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డకు రేవంత్ రెడ్డి మూడోసారి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 13న సీఎం హోదాలో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా మేడిగడ్డకు వస్తున్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి పునరుద్ధరణ యాక్షన్ ప్లాన్ కావచ్చు, ఆ సమీక్ష సమావేశం కావచ్చు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వివరించింది, గతంలో మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి ఆ పనుల వ్యవహారం ఎట్లా కొనసాగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ని ఎప్పుడు ఆ పునరుద్ధరణ పనులు చేస్తుంది, అక్కడ జరిగినటువంటి పరీక్షలు కావచ్చు, అక్కడ జరిగిన టెస్టింగ్స్ అన్నింటినీ కూడా పూర్తిగా అధికారులతో రివ్యూ నిర్వహించిన తర్వాత ఇక్కడనే నస్తూరుపల్లి బహిరంగ సభ ద్వారా రైతులకైతే ఒక ప్రసంగం ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఆ సభ ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడిన తర్వాతనే రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం ప్రసంగం ఎట్లా ఉండబోతుంది, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన అంశాలను ఏం చెప్తారు, రైతు భరోసా నిధులకు సంబంధించి ఏం చెప్తారు, కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఆయన ఏం మాట్లాడతారు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుంది. 2 భారీ బహిరంగ సభలు, అధికార ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, జనమంతా సామాన్యులంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ సభల వైపే చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ కావచ్చు, కౌంటర్ ఎట్లా ఉండబోతుంది చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే నస్తూరుపల్లి కావచ్చు, మహదేవ్పూర్, కాటారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేసి సీఎం రాక కోసం అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్, కాటారం మండలాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సంబంధించిన బ్రీఫింగ్లు ఎటువంటి అంశాలు లేవనెత్తారు, 2.5 ఏళ్ల పాటు మేడిగడ్డకు సంబంధించినటువంటి ఎందుకు పునరుద్ధరణ పనులు చేపట్టలేదు, ఎందుకు ఆలస్యం జరిగింది, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎట్లా వచ్చింది, బీఆర్ఎస్ ఎట్లా వివరించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీడియా బ్రీఫింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం రాకంటే ముందే 2 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీ నేతలు మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లి ప్రభుత్వ నిర్లక్ష్యంగా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినటువంటి అంశాలు కూడా ఉంటుండే. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడదని చర్చ అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం, నస్తూరుపల్లి దగ్గర మాత్రం సీఎం టూర్ కోసం భారీ ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.